అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అఘోరీ ప్రత్యక్షమైంది. చిల్లకూరు మండలం బోధనం టోల్ ప్లాజా దగ్గర హల్చల్ చేసింది. గోవులను తరలిస్తున్న 3 లారీలను అడ్డుకుంది అఘోరీ. రంజాన్ సందర్భంగా గోవులను అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపించింది. తక్షణమే పోలీసులు కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేసింది. గోవులను తరలిస్తున్న లారీలను అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అఘోరీకి మద్దతుగా స్థానికులు నిలిచారు. సనాతన ధర్మాన్ని కాపాడమే లక్ష్యమంటూ అఘోరీ చెప్తోంది. ఇక రంజాన్ సందర్భంగా ఈ గోవులను తరలించి గోవధ చేస్తున్నారంటూ అఘోరీ అక్కడ హల్చల్ చేసింది. ఈ నేపథ్యంలో స్థానికులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బోధనం టోల్ ప్లాజా దగ్గర ఈ హల్చల్ కొనసాగింది. 3 లారీలను అఘోరీ అడ్డుకుంది. తక్షణమే పోలీసులు కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేసింది. సనాతన ధర్మం గురించి ఇంకెందుకు ఇంకా పోరాటాలు అంది మా గుళ్ళల్లో ఎందుకు వెళ్ళాలి మనం? చట్టం అన్ని చేయదు కదా, చట్టం అన్ని చేయదు కదా. ఇప్పుడు అవును, ఇప్పుడు వీటిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తీసుకోకదండి. మీరెందుకు వచ్చారు? మేము లోకల్ ప్రతి దగ్గర ఆపుతున్నారు. మనకి సంబంధించిన ఇబ్బంది కలగకూడదు. నాకు ఇబ్బంది, మీకు ఇబ్బంది రండి. అది ఏదైతుందో ఆడికి పేపర్ చూపించండి, కేసు పెట్టేసండి, వెళ్ళిపోండి. పేపర్ లేదు బండి. నువ్వు బీటెక్ చదివితే ఏ చదివితే దానికి ఒక పేపర్ ఉంటుంది. ప్రతి ఆవుకు ప్రతి ఎత్తుకు ఆ పేపర్ చూపించి వెళ్ళిపోవడానికి నువ్వు బీటెక్ చదివితే ఎమ్మెల్యే ఉంటుంది. మాకు ఫోటోలు పెట్టమంటే పెడతాం. చిల్లకూరు మండలం బోధనం టోల్ ప్లాజా దగ్గర అఘోరీ హల్చల్ చేసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇక గోవులను తరలిస్తున్న 3 లారీలను అఘోరీ అడ్డుకుంది. రంజాన్ సందర్భంగా గోవులను అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపించింది. తక్షణమే పోలీసులు కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేసింది. గోవులను తరలిస్తున్న లారీలను అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ స్థానికంగా కొంతమంది ఆమెకు మద్దతుగా నిలిచారు. సనాతన ధర్మాన్ని కాపాడమే లక్ష్యమంటూ అఘోరీ చెప్తోంది. అయితే ఈ లారీలు మదనపల్లి నుంచి పిఠాపురం వైపు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద అక్రమంగా గోవుల తరలింపును అఘోరీ అడ్డుకోవడంతో స్థానికులు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. దీంతో అక్కడ కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఎస్, మా కొలీగ్ గయాజ్ జాయిన్ అవుతున్నారు. గయాజ్, అక్రమ గోవులను తరలిస్తున్నటువంటి లారీలను అఘోరీ అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది? అక్కడ కొంత హల్చల్ చేసినట్టుగా తెలుస్తోంది. స్థానికంగా ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి? రామ్దాస్, శనివారం రాత్రి నెల్లూరు సమీపంలోని బోధనం టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారికి అఘోరీ అంటే ఇటు తిరుపతి వైపు నుంచి విజయవాడకు వెళ్తూ బోధవనం టోల్ ప్లాజా వద్ద ఆగింది. అక్కడ 3 లారీల్లో అంటే గోవులను తీసుకుని పోతున్న 3 లారీలను ఆపి, ఇవి రంజాన్ మాసం కాబట్టి వీటిని వాళ్ళు తినడానికే తీసుకెళ్లిపోతున్నారు. గోవులను రక్షించాల్సిన అవసరం హిందువుల మీద ఉంది, అదేవిధంగా ప్రభుత్వం మీద ఉందంటూ పెద్ద ఎత్తున గొడవ చేయడం జరిగింది. దీంతో సుమారు ఒక 2-3 గంటల పాటు ఆమె రోడ్డు మీదే బైఠాయించడం జరిగింది. అయితే అక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడం జరిగింది. పోలీసులు కూడా అక్కడకు రావడం జరిగింది. వాస్తవంగా చూసుకుంటే ఇటు విజయవాడ వైపు నుంచి గుంటూరు, ప్రకాశము ఈ జిల్లాల నుంచి ఇటు చెన్నైకి ఈ కోతకు వెళ్తా ఉంటాయి. అయితే వాళ్ళు మాత్రం రైతులకు సంబంధించిన ఆవులు, అవి
పిఠాపురానికి మార్కెట్ కి తీసుకుని వెళ్తున్నాం అమ్మడానికి. ఇవి రైతులకు సంబంధించి అని చెప్పినప్పటికీ ఆమె వినలేదు. ఇది మీరు జంపి తినడానికి, ఇది రంజాన్ మాసము, ఇది అమ్మడానికి ఇచ్చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, హిందువులంతా ఏకం కావాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అయితే ఆమెకు అఘోరికి కొంతమంది మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. అయితే పోలీసులు మాత్రము మౌనంగా ఉండడంతో, అయితే పోలీసులను చూసి పోలీసులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు, వీళ్ళ మీద చర్య తీసుకోండి, కనీసం వాళ్ళ దగ్గర కాగితాలు సర్టిఫికేట్ ఇచ్చేయండి, అవి నిజంగా కోతకు వెళ్తున్నాయా లేదంటే రైతులకు సంబంధించి అని పెద్ద ఎత్తున గొడవలు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మొత్తం కొద్దిసేపు తర్వాత పోలీసు అధికారులు కూడా వచ్చి ఆమెను చెప్పి తర్వాత ఇవి రైతులకు సంబంధించి దీన్ని అదేవిధంగా కోతకైతే తాము నిలిపివేస్తాము, ఇది రైతులకు సంబంధించిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ గయాస్. సో గోవులను తరలిస్తున్న లారీలను అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో. దీంతో అఘోరికి మద్దతుగా స్థానికులు నిలిచారు. సనాతన ధర్మాన్ని కాపాడమే లక్ష్యమంటూ అఘోరి హల్చల్ చేసింది. తక్షణమే పోలీసులు కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేసింది. 2 గంటల పాటు అక్కడ లారీలను ఆపి అక్కడ నిరసన వ్యక్తం చేసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బోధనం టోల్ ప్లాజా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.